ఇండస్ట్రీలో సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న ఆర్టిస్ట్లకి ఈగోస్ ఎక్కువ ఉంటాయి అంటారు. అంటే లొకేషన్స్లో ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు? నేనైతే అస్సలు ఫేస్ చేయాలి. నాకు ఇప్పుడు దాకా నేను వర్క్ చేసినప్పుడు లొకేషన్లో నాకు ఏ ఆర్టిస్ట్తోనూ గొడవ అవ్వలేదు. రూమర్ స్ప్రెడ్ చేసిన మనిషితో కూడా నేను నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే మనకంటూ ఒక సంస్కారం ఉంది, అందరి ముందు మనం ఇట్లా చేయకూడదు అని. నేను అందరితో బాగానే నాకు ఇప్పుడు దాకా ఎవరితో ఈగో క్లాషెస్, ఈగో ఇష్యూస్ రాలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ చదువుకుంటున్నాను. నా 4th ఇయర్ అయిపోయింది ఇప్పుడు హాలిడేస్. తమిళ్లో ఒక సీరియల్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ పని మీద ఉన్నాను. అంటే ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో ఎన్ని సీరియల్స్ చేశారు? శిఖరం, పుట్టింటి పట్టుచీర, తూటి కోడళ్ళు, శ్రీనివాస కళ్యాణం. తెలుగులో 4. ఇంకా మర్చిపోయాను అంతే. చాలా మినిమం చేశాను నేను 4. ఓకే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇంకా మూవీస్ ఏమీ లేవు, ఓన్లీ సీరియల్స్కి మొత్తం? సీరియల్స్ కూడా చేస్తాను లేదు తెలియదు కదా. అంటే మంచిది వస్తే తప్పకుండా చేస్తాను. యూట్యూబ్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు ఎలా అయినా సీరియల్కి ప్రొడ్యూస్ అదైతే స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉన్నాను. చేస్తాను. ఓకే. మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీరియల్? శిఖరం, ఎనీ డే. ఎందుకంటే అది ఆ సీరియల్ అయిపోయి 3 years 2012 4 years దాటిపోయినా కూడా ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళ్తే గౌతమి అనే రికగ్నిషన్ ఉంది, గౌతమి అని. సో దానికి పడిన ఇంపాక్ట్ ఇప్పటికీ పోలేదు. ప్లస్ వర్క్ సాటిస్ఫాక్షన్ కానివ్వండి, స్టోరీ సాటిస్ఫాక్షన్. శిఖరం మై మోస్ట్ లవబుల్ ప్రాజెక్ట్. మీ కెరియర్లో అబ్బా నేను ఇది చెయ్యకుండా ఉంటే బాగుండు, ఎందుకు చేశాను అని లేదు అసలు? లేదు. ఎందుకంటే నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్కి నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉండింది. ఫుల్ యాక్టింగ్ స్కోప్ ఇచ్చారు. మెయిన్ లీడ్స్ చేశాను అన్నీ, కాబట్టి అలా ఏం అనిపించలేదు ఇప్పటిదాకా. అంటే ఇప్పటివరకు లైఫ్లో మీరు చేసిన దాంట్లో ఎంతవరకు మీకు సాటిస్ఫాక్షన్ ఉంది? వర్క్ సాటిస్ఫాక్షన్ సీరియల్స్ వైజ్ 80% సాటిస్ఫైడ్. లైఫ్ వైజ్ 100%. నాకు ఎప్పుడు ఏం బ్యాడ్ జరగలేదు లైఫ్. 100% ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇలానే ఉండాలి ఎప్పుడు హ్యాపీగా. థ్యాంక్ యూ. సో మీకు పెట్స్ అంటే ఎందుకు ఇష్టం? ఇంట్లో ఎన్ని పెట్స్ ఉన్నాయి? ఓకే, నాకు పెట్స్ అంటే ప్రాణం. పెట్స్ అని కాదు, నాకు పెట్స్ అంటే ఇంట్లో పెంచుకున్నట్టు పెట్స్ అంటారు కదా, పెట్స్ అని కాదు. నాకు జంతువులు అంటే పిచ్చి. అంటే అక్కడ ఏదైనా స్ట్రీట్ డాగ్ దానికి అంత ఎలర్జీ వచ్చి ఉన్నా కూడా నేను ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్. ఇంట్లో ఒక్కటే డాగ్ ఉంది, ప్యారీ అని. అది నా కూతురు అని చెప్తాను ఎవరైనా అడిగితే, అంత ఇష్టం నాకు అది. సో అది కూడా ఒకటి ఉంది నా లైఫ్లో గోల్. నాకు ఎక్కడ రోడ్డు మీద బక్క చిక్కిపోయి కుక్క కనిపించకూడదు. నేను ప్రతి స్ట్రీట్ డాగ్కి ఫుడ్ ఉండాలి, లేకపోతే అన్నిటిని తీసుకెళ్ళి నేను ఒక ల్యాండ్ కొనేసి పెడతాను. సో వీటన్నిటికి కూడా సపోర్టివ్ ఉండాలి వచ్చే హస్బెండ్. ఇది ఒక క్వాలిటీ యాడ్ చేసుకుంటే. యానిమల్స్ అంటే ఇష్టం ఉండాలి, ఇచ్చి అనకూడదు. సో వ్యూయర్స్ చూడండి ఎన్ని క్వాలిటీస్ అంటే అన్ని ఈజీ. తక్కువ చెప్పాను అందరికంటే. కోట్లు కావాలి, BMW కావాలని చెప్పలేదు. అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది పెట్స్ అంటే చాలా మందికి పెట్స్ ఇష్టం ఉండదు. యానిమల్స్ అంటే ప్రేమించే మనిషి అయి ఉండాలి తప్పకుండా. అనిమల్ లవర్కి అర్థమవుతుంది ఏంటి తెలుసా వాల్యూస్ అనేవి. ఆ పెయిన్ కూడా అర్థమవుతుంది. సీరియస్లీ నాకు చాలా ఇష్టం, నాకు కూడా. సో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగా తెలుగులోనేనా? ఏదైనా ఆల్ టైమ్ ఫేవరెట్ మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. హిందీలో ఆలియా భట్ది मै तेनू समझावा సాంగ్. మాకు ఒక 2 lines. ఇష్టం లేదండి. మీరు కమిట్ అయిపోయారు అంతే. ఒక్క లైన్ చెప్పారంటే నేను పాటలు పాడతాను. నేను ఎవరు చెప్పు, నేను పాడలేదు ఎప్పుడు లొకేషన్. లేదు ఒక్క లైన్ అయినా పర్లేదు. అబ్బా ఓకే. मैं तेनू समझावा कि न तेरे बिन लगदा जी, तू की जाने प्यार मेरा, मैं करूँ इंतजार तेरा, तू दिल तो यूं जान मेरी ఏదో పాడ. ఇదేంటంటే లొకేషన్లో సెట్స్లో అందరితో కన్ను కొట్టిస్తారంట, గేమ్స్ ఆడిపిస్తారంట, చిట్స్.
మీరు క్వశ్చన్ చాలా తప్పుగా అడిగారు. కన్ను కొట్టించిన చాలా బాగాలేదు వినడానికి. అంటే కన్ను కొట్టించడం అంటే లైక్ ఇలా చేస్తా, ఇలా చెయ్యండి ఒకసారి. యాక్చువల్లీ నేను తోటికోడలు సీరియల్కి రిప్లేస్మెంట్, హీరోయిన్ రిప్లేస్మెంట్ వెళ్ళా 40 ఎపిసోడ్స్కో ఎప్పుడో వెళ్ళాను. ఫస్ట్ డే కూర్చున్నాను, అందరూ సీరియస్గా సైలెంట్గా ఉన్నారు అనమాట. ప్లస్ అంటే అందరు చాలా మంచి వాళ్ళు, బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఒకరోజు నైట్ షూట్ జరుగుతుంది, అందరూ ఆర్టిస్టులు ఉన్నారు, ఒకటే రూమ్, సెపరేట్ జెంట్స్కి లేడీకి సెపరేట్ రూమ్ లేదు అక్కడ లొకేషన్లో. అందరం ఒకటే రూమ్లో కూర్చున్నాము. చిన్నపిల్లలు 2 కూడా ఉన్నారు. లేరు ఆ రోజు చిన్నపిల్లలు, మేమే ఉన్నాం. నేను, సమీరా గారు, నవీనా గారు, విజయ్ గారు, సిద్ధు అని చాలామంది ఉన్నాం. సరే గేమ్ ఆడదామంటే నేను ఒక గేమ్ ఇంట్రడ్యూస్ చేశా. అవుట్ చేయాలి, కూర్చొని మనుషుల్ని కన్ను కొడుతూ అవుట్ చేయాలన్నమాట. ఆ గేమ్ అందరికీ ఎంత నచ్చిందంటే కిల్లర్ గేమ్, అది అడిక్ట్ అయిపోయారు. చాలా రోజులు అది ఆడుతూనే ఉన్నాం. సెట్లో సీన్ జరుగుతున్నప్పుడు నుంచొని కూడా ఒక్కొక్కరు ఇలా అవుట్ కన్ను కొడుతున్నాం. సో అలా ఆ గేమ్ అలా ఇంట్రడ్యూస్ అయింది. సో మరి చిట్స్ అంటే ఎలా? సేమ్ ఆ గేమ్లోనే చిట్స్ ఉంటాయి అనమాట. ఎవరికైనా కే వచ్చిందంటే అతను కిల్లర్. ఇప్పుడు నాకు కే అనే లెటర్ వస్తే నేను కిల్లర్. పక్కన వాళ్ళు కనిపించి కూడా నేను మీకు కన్ను కొట్టాలి, మీకు కన్ను కొడితే మిమ్మల్ని అవుట్ చేసినట్టు. అలా ఒకరికి తెలియకుండా ఒకరికి అందరినీ నేను కిల్ చేయాలి. అది కన్ను కొట్టే గేమ్. సూపర్ అండి, కొత్తగా ఉంది, నేర్చుకోవాలి నేను కూడా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ అన్నారు కదా, మాకు కూడా అంటే నేను కూడా కొంచెం టచ్ ఉందన్నమాట. సో మా లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే సో మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? నేర్చుకోమని చెప్తారా, లేకపోతే ఈ ఏజ్లో నీకు డ్యాన్స్ ఏంటి వెళ్ళిపో? డాన్స్కి అసలు ఆర్ట్ ఫామ్, డాన్స్ మ్యూజిక్ అని కాదండి, ఏ కళకైనా ఏజ్ లేదు. ఏజ్ అనేది ఒక ఫ్యాక్టరే కాదు. పెద్ద కళలామణి గారు లాంటి వాళ్ళు ఎంత 70 years దాటినా కూడా వాళ్ళు ఎంత మంచిగా డాన్స్ చేసి ఇప్పటికి నేర్పిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటే చాలండి, ఏజ్తో ఫ్యాక్టరే కాదు. కానీ జనరల్లీ చిన్నప్పుడు ఎందుకు నేర్పిస్తారంటే అది నాటుకుపోతాయి, తొందరగా ఫ్లెక్సిబుల్ ఉంటాయి బాడీస్, ఈజీగా అండర్స్టాండబుల్, గ్రాస్పింగ్ పవర్ తొందరగా ఉంటుంది. ప్లస్ ఎప్పుడైనా ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటే ఎడ్యుకేషన్ అవన్నీ ఈజీ అయిపోతాయి. అది వచ్చే డిసిప్లిన్, పంక్చువాలిటీ, టైం సెన్స్, అదొక రెస్పెక్ట్, ఇవన్నీ వచ్చేస్తాయి ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నప్పుడు. డాన్స్ అనే కాదు, మ్యూజిక్, రైటింగ్, ఏదైనా ఎనీ ఆర్ట్ ఫామ్ ఆ వాల్యూస్ వస్తాయి అందుకు. అంటే చాలామందికి ఏంటంటే ఇంట్లో అంటే ఇది ఏమంటారు, మూవీస్ డ్యాన్స్ ఇదంటే నో చదవాల్సిందే, ఇది చేయాల్సిందే అంటారు. కానీ వాళ్ళకి ఇన్నర్ ఏంటంటే మనకి డ్యాన్స్ నేర్చుకోవాలి అది ఇది అని ఉంటుంది. కానీ ఆ ఏజ్ వచ్చేసరికి 17 years క్రాస్ అయిపోతాం, 18 years క్రాస్ అయిపోతాం. సో అలాంటి వాళ్ళకి డ్యాన్స్ మూవ్స్ రావు. అలా ఏం లేదండి, హార్డ్ వర్క్, ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్. 2 గంటలు చేయాల్సిందే 4 గంటలు చేయండి, ఇంకో 4 గంటలు చేయండి, వచ్చేస్తుంది. పెద్ద నేను ఇచ్చే అడ్వైస్ అయితే ఏజ్ లిమిట్ ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మీరు బాగా చేస్తున్నారా, బాగా చేయట్లేదా అని కాదు, మీకు డాన్స్ చేయడం వల్ల హ్యాపీనెస్ వస్తుందా, చాలు చేయండి డాన్స్ అంతే. అంటే ఇప్పుడు శోభన గారు, మనకి హీరోయిన్ శోభన గారు ఉన్నారు, తను క్లాసికల్ డాన్సర్. ఎప్పుడన్నా తనని మీట్ అవ్వడం జరిగిందా మీరు? అంటే ఇప్పటిదాకా మీట్ అవ్వలేదు, కానీ ఆవిడంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆవిడ చేసే కొరియోగ్రఫీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కొరియోగ్రఫీ మనం కాపీ కూడా కొట్టలేము, అంత కాంప్లికేటెడ్ ఉంటాయి ఆవిడ చేసే కొరియోగ్రఫీ. ప్లస్ ఆవిడ లైఫ్ని డాన్స్కి డెడికేట్ చేస్తారు. అవును, యాక్టింగ్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి డాన్స్ ఇస్ మై లైఫ్ అన్న గోల్లో మోటో పెట్టేసుకున్నారు. సో ఐ రియలీ రెస్పెక్ట్ హర్, ఆ కరేజ్కి, దానికి. తను కూడా ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. చాలామంది అంటే స్టూడెంట్స్ అనే కాదు, చాలామంది ఇండస్ట్రీ నుంచి కూడా వెళ్తున్నారు తన దగ్గరికి నేర్చుకోవడానికి. ఇప్పుడు ఎవరన్నా నిజంగా మీరు అన్నట్టు డ్యాన్స్ నేర్చుకొని ఒక డ్యాన్స్ ఫామ్ని మూవీలోకి తీసుకురావాలంటే ది బెస్ట్ అంటే ఇంకా శోభన గారు. నేను అనుకున్నాను ఏంటంటే మీరు అక్కడ వెళ్ళి ఏమన్నా ఫ్యూచర్ ఉంది. కానీ నాకు యాక్చువల్లీ అక్కడ ఏంటంటే చెప్పాను కదా, ఆవిడది ఏంటంటే డాన్స్ ఇస్ ద ప్రయారిటీ. సో అక్కడ ఒక రూల్ అంటే ఒక ఫార్మాట్ ఉంది ఆవిడ డాన్స్ ఇన్స్టిట్యూట్లో. వస్తే డెడికేట్ అయిపోవాలి. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ అవన్నీ ఉన్నాయి కదా, సో నా టైంకి అది సెట్ అవ్వదు అనమాట. ఫ్యూచర్లో ఏమైనా ప్లానింగ్ ఉందా వెళ్ళేది, మీట్ అవ్వడానికి? మీట్ ఐ విల్ మీట్ హర్ వన్ డే తప్పకుండా. ఐ విల్ టేక్ హర్ ఫుడ్ స్టెప్స్ అని. అంటే ఆవిడ కింద నేను వర్క్ చేస్తాను అని తెలీదు, కానీ నేను నా అంతటి నేను ఒక మంచి క్లాస్ పెట్టి ఐ వాంట్ టు టీచ్ పీపుల్ అన్న ఇందులో ఉన్నాను.